విద్య ప్రసాదని విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను, లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళు కాము. ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను. మఖవానకం సుతాత యదేకం సవాద పితరంద పుత్రాస్తమానదక్ష అవతేహవంతే స్వాహా. ఓం సువనమసి, ఓం సువనమసి, ఓం సువనమసి. అనసూయ, అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా. అలాగే, మా అత్తగారిని అడిగి వస్తానండి. ఇంటి దగ్గర దింపిరా. పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే. ఇది పరమ పాపం. అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా. నా అంతట నేను ఎలా కలుగు చేసుకోవటం? అప్పికొండ స్వామి గాని అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏదీ చెయ్యను. అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను. మా ఇంట్లో పూజ అయ్యండి. అలాగా, బాగున్నాయి. ఈ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి. మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని కన్న తల్లిలా కాపాడుతున్నారు. లేకపోతే నా పసుపు కుంకుమలు ఏనాడో మంట కలిసి. అంత మాట అనకండి. మీకు పిల్లడు పుడితే అన్నీ సర్దుకుపోతాయి.
మీకు పిల్లలున్నారా? సన్యసించిన వారికి పిల్లలు కూడానా? మా వారి బ్రతుకంతా అమ్మవారి సేవకే మీద కట్టారు. ఏమిటి నన్ను రమ్మన్నావుట? లెంగయ్యతో చెప్పాను, నీకు రావాల్సింది తీసుకుని దయచేయి. ఏ పాపం అక్కుపక్ష వాసుగాడు 4 ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెరగా ఉందా? కన్నెర్రా కాదు, కడుపు మంట కాదు. ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు. అది నోటికి వచ్చినట్టల్లా వాగుతోంది. చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది. దాన్ని నళ్ళు దాని మొగుడిని చిత్రవత చేశావు. ఇప్పుడు అమాయకురాలను సాధిద్దాం అనుకుంటున్నావా? అమాయకురాలా? దేవాంతకురాలు, చిత్రాణి. అది మొగుడు చాటును ఎన్ని ఆటలైనా ఆడుతుంది. భయమూర్తి, ఈ నోటికి ఉచ్చరించం లేదు. ఈ ఇంటి కోడల్ని పట్టుకుని అంత మాట అంటావా? ఉన్న మాటే అంటున్నాను. వాసుని చూశావుగా, వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలడా? ఆ కడుపు కారకులు ఎవరో ఏమిటో నేను చెప్పమంటావా? నోరు మూయవలసింది నేను కాదు. నేను చెప్పేది విను. చండాలుడా, లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచన ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా? వావి వరసాలే నీ ముఖం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో. నిన్ను కుక్కల చేత కనిపిస్తాను, చెప్పు తీసుకొడతాను. విశ్వాసఘాతకుడా, మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను. ఇదిగో కొంచెం ఆగమ్మా. నువ్వు పరశురామయ్య పెళ్ళానివి కదూ? ఎంత ముద్దొస్తున్నావు. కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీ అందం వృధా కాకూడదు. రా, పైకి వెళ్ళ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో లోపలికి, గొడ్రాలి పీనుగా. పాపాలు తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను. దేవుడి పాపాల పుట్ట. అవును తల్లి. దానికి కారణం భైరవమూర్తి. భైరవమూర్తి, ఏమిటి? నీకో విషయం చెప్పాలి. నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను. అప్పికొండ స్వామి? అవును. ఆయన నాకు వేరిచ్చారు. అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు. ఎందుకు ఇచ్చారో అప్పుడు నాకు బోధపడలేదు. అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది. ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది. అప్పటికీ నాకు అర్థం కాలేదు. అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమిటి? నువ్వు పాపాత్ముడివి.
నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతోంది. దాన్ని నాశనం చెయ్యాలి. ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం, అమ్మవారి ఆదేశం. నువ్వు ఒప్పుకుంటావా? ఎలా ఎలా ఒప్పుకోను? నేను పాపాత్ముణ్ణి, కానీ ఒక కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దాక్షిణ్యంగా... ధర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు. ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు. నన్ను రక్షించు, నన్ను రక్షించు. నీకు కావలసినంత సొమ్మిస్తాను, నన్ను రక్షించు. నాకేం అక్కర్లేదు. నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను. నిన్నే కాదు, అందరినీ రక్షిస్తాను, అందరినీ రక్షిస్తాను. అనసూయ, అనసూయ, నిద్రపోతున్నావా? దాచమని ఇచ్చాని ఆ వేరు పట్రా. కమండలంతో నీళ్లు పట్టరా. सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मात्रिके भूजगन्मात्रिके पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी. ఇది ఎవరి కోసం? जय मातंगतने जय नीलतलच्युते जय संगीतरसिके जय लीलाशक्तिप्रिय जय जननी सुधा समुद्रान्तरजन्मणि द्वीपकदम्बकातारवासप्रिये सुस्निग्धनीलालकश्रेणिशृङ्गारिके लोकसम्भाविते कामलीलाधनुस्सन्निभ्रूलता पुष्पसन्देह कृच्छारुगौरोचनापन्थकेळि. ఈ తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను. అమ్మవారు ఆదేశించారు, అప్పికొండ స్వామి ఆశీర్వదించారు. నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను. నేనేం పాపం చేయలేదే. పార్వతి బాబు, మా వాసుని దీవించండి. పాపం చాలా బాధలు పడ్డాడు. వాసునే కాదు, భార్యాభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో. నమస్కారం. తీర్థం పుచ్చుకోమ్మా.
అతని భవిష్యత్తు బాగుంటుంది. మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది. తీర్థం పుచ్చుకో అమ్మా. నన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తారు? సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళీకలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. తీర్థం పుచ్చుకో. ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు? జగదంబ కొన్ని ప్రశ్నలు వేయకూడదు, కొన్ని సమాధానాలు చెప్పకూడదు. నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను. ఆగండి, ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారో దయచేసి చెప్పండి. ఇది మీ మంచి కోసమే గాని ఇందులో నాకేమీ స్వార్థం లేదు. అతని కళ్ళ ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను. తీర్థం ఇవ్వండి. మాతా మరగతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి కదంబ వనవాసిని కంఠస్వామి. మీ అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా? నువ్వెలా నవ్వగలుగుతున్నావు? నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి దయలేదా? నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు, కావలసినంత పంపిస్తాను. ఆవేశపడకు. పాపాత్ముడిని నేను కాదు. వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు. పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు. అది నువ్వే నువ్వే కాదు. మొదటిది మా అన్న, రెండవది వాసు. పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి. నేను చేసింది నీకు తెలుసు, నాకు తెలిసింది నీకు తెలియదు. నాకు బిడ్డలు లేరు, ఇక పుట్టరు. నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తినెక్కించుకుని ఆస్తినంతా కట్టబెడతాననుకున్నావా? కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను. పో. మా ఎక్కడున్నావు? మా నేను పాపం చేశాను. అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి ఘోరం చేశానమ్మా. ఎక్కడున్నావు తల్లి? నన్ను రక్షించు. పార్వతి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి. రామ దర్శనమయ్యి నమ్మకం నాను హతాశం చెయ్యకు.
ఆ పులితోలు ఎక్కడిది? విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు. రోజంతా నీకోసం కాచుకొని ఉన్నాడు. ఎవరి దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోకూడదు. పొరపాటైంది. ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు. నాకు మరే ఉద్దేశము లేదు పుచ్చుకోవటంలో. సరేలే, వెళ్ళి పడుకోండి. అనసూయ, భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా. నువ్వొక మహాత్ముడి పెళ్ళానివి. నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా. వెళ్ళు, అతనికి ఏం కావాలో చూడు. ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను. పార్వతికి ఇచ్చాను. పాప బీజం నాశనం చేయడానికి కోరం చేశాను. అమ్మవారిని పిలువ, రమ్మను. అమ్మవారిని పిలువ. అవును, అమ్మవారిని రమ్మను. వేగిన రమ్మను. అమ్మవారిని. ఆవిడ సలహా కావాలి. పిలు. అమ్మవారిని పిలు. కావాలంటే దేవి స్తోత్రం చదువుతాను. మాణిక్య వీణాప పొలాలయంతి మదాలసాం పంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఏమిటిది? వదలండి. అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి. ఒక పాపాన్ని మరో పాపంతో తొలగించుకుంటాను. రా, పడుకో. పడుకో. వద్దండి, మీరు పాపాన్ని చేయొద్దండి. ఏమండి చెప్తుంటే మీకు కాదు. ఏమిటిది? ఏమండి మీరు మహాత్ములు. ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటానండి. వద్దండి, మీరు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా.
గంటలు వినపడటం లేదు. అనసూయ, అనసూయ, గంటలు వినపడటం లేదు. అనసూయ, గంటలు వినపడటం లేదు. పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు. అనసూయ, 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 ఆగండి, ఒక్క క్షణం ఆగండి. వాస్తవిక జీవితంలో ఈ కథ ఇలాగే జరిగి ఉండవచ్చు. అయినా పరశురామయ్య భుజాల మీద, అనసూయ గుండెల మీద ఇంతటి మోయలేని భారాన్ని ఏ అదృశ్య శక్తులు మోపాయి? వారి జీవితాన్ని ఎవరు ఈ విధంగా మలిచారు? ఇది చేతులారా నోచుకున్నదా, చేతులా చేసుకున్నదా? మానవ జీవితాన్ని సుఖవంతం చేసుకునడం వాళ్ళ చేతులలోనూ చేతలలోనూ ఉంటుంది. అయాచితంగా అప్పికొండ స్వామి అనుగ్రహాన్ని పొందిన పరశురామయ్య ఆ విడ్డూరపు శక్తిని వినియోగించాక ఉద్రేకానికి బదులు వివేకాన్ని, ఆవేశానికి బదులు ఆలోచన ప్రదర్శించి ఉంటే అనసూయ కాపురం ఆనందమయం అయ్యేదా? ఆ సంసారంలో సంతోషం వెల్లివిరిసేదా? అలా జరిగితే
ఆ అనుగ్రహ గాథనే అనవరతం ఘోషించే సముద్ర తరంగాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాయి.